ఫిఫా ప్రపంచ కప్ లో అర్జెంటీనాకు తిరుగు లేకుండా పోయింది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. హాట్ ఫేవరెట్ అనే ట్యాగ్ కు తగినట్టు అద్భుత ఆట తీరుతో కట్టిపడేస్తోంది. ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేస్తూ మరోసారి టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. గత T20 వరల్డ్ కప్ లో ఛాంపియన్ గా నిలిచిన అర్జెంటీనా ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరింది. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు అందుకోవడంపై ఫోకస్ చేసింది. సెమీస్ లో సవాళ్లను ఎదుర్కొని అర్జెంటీనా థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. హోరాహోరీగా సాగిన పోర్లో ఇంగ్లాండ్ పై చేయి సాధించింది. 2-1 గోల్స్ తేడాతో విజయాన్ని అందుకుంది. అర్జెంటీనా విజయంలో స్టార్ ప్లేయర్ మెస్సీ కీలకంగా నిలిచాడు. మెస్సీ అందించిన పాస్లని సహచర ప్లేయర్లు గోల్స్ గా మలిచారు. నిజానికి ఆరంభం నుంచి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగానే సాగింది. గోల్స్ కోసం రెండు జట్లు గట్టిగానే పోరాటం చేశాయి. కానీ ఫస్ట్ హాఫ్ లో గోల్స్ ఏమీ నమోదు కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో రెండు జట్లు వ్యూహాలు మార్చేశాయి. మ్యాచ్ 55వ నిమిషంలో ఆంటోనీ గోర్డాన్ గోల్ కొట్టాడు. ఇంగ్లాండ్ ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. దీంతో అర్జెంటీనాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో మెస్సీని కట్టడి చేసేందుకు ఇంగ్లాండ్ ప్రయత్నించింది. ఓ దశలో ఇంగ్లాండే విజయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అర్జెంటీనాకు కష్టమేననుకున్నారు. కానీ చివరి 7 నిమిషాల్లో సీన్ మొత్తం మారిపోయింది. అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ తన బుర్రకు పదును పెట్టాడు. వరల్డ్ క్లాస్ ఆట తీరుతో ఇంగ్లాండ్ ప్లేయర్లకు షాక్ ఇచ్చాడు. మెస్సీ ఇచ్చిన పాస్ ను ఎంజో ఫెర్నాండెస్ గోల్ గా మలిచాడు. దీంతో స్కోర్ 1-1తో సమమైంది. అందరిలోనూ ఉత్కంఠ పెరిగింది. ఇంజురీ టైంలో మెస్సీ ఇచ్చిన పాస్ ను మార్టినెజ్ గోల్ గా మలిచాడు. దీంతో అర్జెంటీనా 2-1తో ఫైనల్ కు దూసుకుపోయింది. ఒక్కసారిగా అర్జెంటీనా అభిమానులు సంబరాల్లో మునిగిపారు. ఓటమి ఖాయమనుకున్న దశ నుంచి అర్జెంటీనాను గెలుపు ఒడ్డున పడేశాక మెస్సీ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఫైనల్లో స్పెయిన్ తో అర్జెంటీనా తలపడుతుంది. మొత్తంగా మెస్సీ సేన ఆదుర్స్ అనిపించింది. ఒత్తిడిని తట్టుకుని నిలబడింది. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను మార్చుకుని విజేతగా నిలిచింది. ఇంగ్లాండ్ మాత్రం తొలుత దక్కిన ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. మెస్సీ కట్టడి చేయడంలో 84వ నిమిషం వరకు సక్సెస్ అయినా ఆ తర్వాత హ్యాండ్స్ అప్ అనేసింది. చూస్తుండగానే మ్యాచ్ ను అర్జెంటీనాకు అప్పగించేసింది.